నిజామాబాద్ జిల్లా ఎడ్డపల్లి మండలం జానకంపేట గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రులు లేకుండా కొనసాగుతున్న అక్రమ ప్లాస్టిక్ పరిశ్రమపై అధికారులు చర్యలు ప్రారంభించారు. దీనిపై గతంలో వచ్చిన వార్తలకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి సందీప్ పరిశ్రమ నిర్వాహకులకు అధికారిక నోటీసులు జారీ చేశారు. గ్రామ ప్రధాన రహదారి పక్కన నివాస ప్రాంతానికి సమీపంలో ఏడాది కాలంగా ఈ పరిశ్రమ కొనసాగుతుండగా ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రాసెస్ చేసి వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిసింది. గ్రామ పంచాయతీ కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖ, ఫైర్ సేఫ్టీ తదితర అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. 3 రోజుల్లో అనుమతులు సమర్పించకపోతే పరిశ్రమను మూసివేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాయు, నీటి కాలుష్యంతో గ్రామ ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈరోజు జాన్కంపేట్ గ్రామ శివారులోని అలీసాగర్ పోయే రోడ్డు మూలమలుపు వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక పరిశ్రమ నడపబడుతున్నది. దీనికి ఎటువంటి అనుమతులు లేవని మాకు సమాచారం తెలియడం వలన మన గ్రామ పంచాయతీ సమావేశంలో కూడా నిర్ణయించుకొని ఇటువంటి అనేకమైన వాటికి కూడా నోటీసులు ఇచ్చి సమాచారం సేకరించగా కోరగా ఈరోజు నేను మా జీపీ సిబ్బందితోటి నాకు అందుబాటులో ఉన్న మా పాలకవర్గ సభ్యులతో వచ్చి ఈ ప్లాస్టిక్ పరిశ్రమకు వ్రాతపూర్వకంగా నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ ప్లాస్టిక్ పరిశ్రమ వ్యర్థాలతోటి చుట్టుపక్కల ఉన్న గృహాలకు ఉన్న వ్యక్తులకు కొద్దిగా అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పరిశ్రమ దగ్గరనే మా జీపీ త్రాగునీరు ఒక బోరు ఉండడం వల్ల కూడా అందులో ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి కలుషితమయ్యే అవకాశం ఉన్నందున దీనికి నోటీసులు జరిగింది. ఈ 3 రోజుల లోపల దీనికి ఉన్నటువంటి పరిశ్రమకు సంబంధించిన అనుమతుల పత్రాలు కానీ ఇంకా ఏమైనా శాఖల నుంచి అనుమతున్న పత్రాలు గ్రామ పంచాయతీకి కట్టడానికి అందజేయాలని కోరడం జరిగింది. ఈ పై అధికారుల నుంచి కూడా మాకు సమాచారం లాగా దీనికి నోటీసులు జరిగింది. కావున ఈ పరిశ్రమను 3 రోజుల తర్వాత కూడా ఇవ్వకపోతే ఎటువంటి అనుమతి లేకుంటే అధికారులు తెలియజేసి పరిశ్రమను మూసివేయడం కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.